Hello viewers. Hello viewers. Welcome back to my channel Arif's Audiology. ఈరోజు మనము ఒక కొత్త టాపిక్తో మనం ముందుకెళ్ళబోతున్నాము. ఈ టాపిక్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు మీకు. చాలామంది టెనైటిస్తో బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళ కోసం ఒక కొత్త డివైస్, టెనైటిస్ ట్రీట్మెంట్ డివైస్ అనేది కనుక్కోవడం జరిగింది. ఆ డివైస్ వల్ల చాలామందికి ఉపయోగం అనేది అవ్వబోతుంది. సో ఈ డివైస్ ఎవరు కనుక్కున్నారు, ఈ స్టడీ ఎలా చేశారు, ఈ స్టడీలో ఎవరెవరిని తీసుకున్నారు, ఈ డివైస్ వల్ల ఎవరికి ఉపయోగం, ఈ డివైస్లో ఏం ఉంటాయి, ఇంకా ఎక్కడెక్కడ ఈ స్టడీస్ అయినాయి, ఇంకా మన ఇండియాలో ఎప్పుడు వస్తుందని దీని గురించి పూర్తిగా మనము వివరాలు దీంట్లో మనము తెలుసుకోబోతున్నాము. సో బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు నా ఛానల్ ఆరిఫ్స్ ఆడియాలజీని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి. సో మనం ముందు వీడియోలో వెళ్తున్నాం కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే మేజర్గా మనం చూసుకోవాల్సింది టినైటిస్ డివైస్ గురించి తెలుసుకోబోయే ముందు టినైటిస్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. సో దీని గురించి బ్రీఫ్గా చెప్తాను. నేను ఆల్రెడీ దీని గురించి ముందు చెప్పాను. సో నార్మల్గా టినైటిస్ అంటే ఏంటి? టినైటిస్ అనేది ఎటువంటి ఎక్స్టర్నల్ సౌండ్ లేకుండా మన బ్రెయిన్ నుంచి చెవి లోపల సౌండ్ అనేది కంటిన్యూస్గా కానీ ఆగి ఆగి రావడం కానీ సౌండ్ వినబడడం. సో ఎటువంటి బయట సౌండ్ లేకుండా మన చెవి లోపల నుంచి సౌండ్ వినిపించడం అనేది దాన్నే టినైటిస్ అని అంటాము. ఈ టినైటిస్ అనేది దాదాపు ప్రపంచంలో చూసుకుంటే 10 నుంచి 15% పాపులేషన్ అనేది మీకు టినైటిస్తో బాధపడుతున్నారు. సో దీనికోసం పూర్తిగా క్యూర్ లేదు. టినైటిస్ కోసం ఇప్పటివరకు పూర్తిగా ట్రీట్మెంట్ అనేది లేదు. సో ఇక్కడ మనము టినైటిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టినైటిస్ అనేది మన బ్రెయిన్ నుంచి వస్తుంది. ఎందుకు వస్తుందంటే, నార్మల్గా ఎవరికైతే వెనికిడి సమస్య ఉంటుందో, వెనికిడి సమస్య ఉన్న వాళ్ళలో ఈ టినైటిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా ఎక్స్టర్నల్ సౌండ్ వచ్చినప్పుడు మన చెవి అనేది ఆ సౌండ్ని బ్రెయిన్కి పంపిస్తుంది. అది బ్రెయిన్ పంపించడం వల్ల అక్కడ ఉన్న ఆడిటరీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ యాక్టివ్గా ఉంటాయి. అదే విధంగా ఎవరికైతే వెనికిడి సమస్య ఉంటుందో ఆ టైంలో ఏంటంటే చెవి బయట శబ్దాలను ప్రాపర్గా బ్రెయిన్కి చేరవేయదు. ఆ టైంలో ఏంటంటే అక్కడ ఏవైతే ఆడిటరీ ఏరియాస్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా దానికవి వేరే సౌండ్ ఒకటి జనరేట్ చేసి ఇస్తున్న సౌండే టినైటిస్. సో ఆ సౌండ్ మీకు చెవిలో వినిపిస్తుంది కాబట్టి అది దానికోసము ఎటువంటి పూర్తి క్యూర్ లేదు. సో టినైటిస్ ఎవరికైతే ఉందో వాళ్ళు చాలామంది వేరే వేరే మెడిసిన్స్ కానీ వేరే ట్రీట్మెంట్ అప్రోచెస్ అనేవి చాలా ఫాలో అవుతున్నారు. కానీ దీనివల్ల పూర్తి ట్రీట్మెంట్ అనేది, పూర్తి క్యూర్ అనేది లేదు. ఓన్లీ హియరింగ్ ఎయిడ్స్ వల్ల మీకు 60% అనేది క్యూర్ ఉంది. సో మిగతా 40% అనేది మీకు ఎక్కడి నుంచి వస్తుంది? నార్మల్గా మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అబౌట్ ఎవరైతే హియరింగ్ ఎయిడ్ యూజర్స్ ఉన్నారో 60% వరకు హియరింగ్ ఎయిడ్ వాడడం వల్ల మీకు టినైటిస్ లక్షణాలు అనేవి 60% తగ్గుతున్నాయి. అదే మిగతా 40% ఇంకా అలాగే ఉండిపోతున్నాయి. సో దానికోసము ఒక రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. ఆ రీసెర్చ్లో వీళ్ళు ఒక డివైస్ని కనుక్కోవడం జరిగింది. ఆ డివైస్ ఏంటంటే మీకు టినైటిస్ లక్షణాలను ఆల్మోస్ట్ అబౌట్ 90% వరకు తగ్గిస్తుందని వీళ్ళు పరిశోధనలో తేలింది. సో ఈ టినైటిస్ కోసం ఒక కొత్త డివైస్ అనేది పరిశోధన ద్వారా తీసుకొచ్చిన మొట్టమొదటి సంస్థ ఏంటంటే న్యూరోమాడ్ అనే ఒక సంస్థ. వీళ్ళు టినైటిస్ని ఎలా తగ్గించాలి, 90% వరకు ఎలా తగ్గించాలనేది దానిపైన ఒక కొత్త డివైస్ అనేది కనుక్కోవడం జరిగింది. దాని పేరే లెనార్ సిస్టమ్ అనేది. ఇది ఒక న్యూరో మాడ్యులేషన్ టెక్నిక్ని ఫాలో అవుతుంది. సో న్యూరో మాడ్యులేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు దీంట్లో బైమోడల్ స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. సో మెయిన్గా ఈ డివైస్ అనేది, ఈ డివైస్లో మీకు 2 డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఒకటి 1 పేర్ ఆఫ్ హెడ్ ఫోన్స్ ఉంటాయి అండ్ అదర్ థింగ్ ఇస్ 1 టంగ్ టిప్ దగ్గర ఒక ఎలక్ట్రోడ్ టైప్ పెట్టేస్తారు. సో ఆ ఎలక్ట్రోడ్ పెడితే మామూలుగా ఏంటంటే ఈ హెడ్ ఫోన్స్ ద్వారా ఒక బై మోడల్ అంటున్నాం. బై మోడల్ అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ద్వారా, అంటే ఒకటి మీకు ఆడియో అంటే ఒక స్టిమ్యులస్ సౌండ్ పంపిస్తున్నాము హెడ్ ఫోన్స్ ద్వారా. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇక్కడ టంగ్ కింద మీకు ఒక ఎలక్ట్రోడ్ ప్లే చేస్తున్నాం కదా, అక్కడ నుంచి మీకు ఒక వెరీ మైల్డ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది పంపించడం జరుగుతుంది.
ఈ సిగ్నల్ ఏంది? ఇది ఒక సొమాటో సెన్సరీ సిగ్నల్ కాబట్టి ఈ 2 డిఫరెంట్ సిగ్నల్స్ అనేవి పంపించడం ద్వారా ఇక్కడ న్యూరో మాడ్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే లోపల మీకు బ్రెయిన్ లోపల ఉన్న ఏవైతే ఇనాక్టివ్‌గా పనిచేస్తున్న సెల్స్ ఉన్నాయో అవి మళ్ళీ యాక్టివ్ అయిపోతాయి. దానివల్ల మీకు స్టిమ్యులేషన్ అంటే ఏదైతే స్టినైటస్ అనేది బయటికొస్తుందో ఆ సౌండ్ అనేది మళ్ళీ మీకు వినపడదు. సో ఈ న్యూరో మాడ్యులేషన్ టెక్నిక్ అనేది ఈవెన్ టెనైటిస్‌లో గాకుండా డిప్రెషన్ ట్రీట్మెంట్ చేయడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ డివైస్ అనేది వెలుగులో రావడానికి వీళ్ళు 3 డిఫరెంట్ క్లినికల్ ట్రయల్స్ చేయడం జరుగుతుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 3 డిఫరెంట్ స్టేజెస్‌లో వీళ్ళు క్లినికల్ ట్రయల్స్ చేశారు. సో ఇది ఏందంటే వీళ్ళు డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకొని వేరే వేరే కంట్రీస్‌లో వీళ్ళు పరిశోధన చేయడం జరిగింది. కాబట్టి ఇది వెరీ వాలిడ్ అని అందుకోసమే ఎఫ్‌డీఏ దీన్ని అప్రూవ్ చేసింది. యూఎస్ ఎఫ్‌డీఏ దీన్ని అప్రూవ్ చేసింది. సో దీంట్లో మొట్టమొదటి క్లినికల్ ట్రయల్ ఏందంటే వీళ్ళు టెంట్-A1 అని క్లినికల్ ట్రయల్ చేశారు. ఇదని ఇప్పుడు 2020లో వీళ్ళు టెంట్-A1 అనే ట్రయల్ చేయడం జరిగింది. టెంట్ అంటే ఏంది? ట్రీట్మెంట్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ న్యూరోమాడ్యులేషన్ ఫర్ టినైటస్ అని ఈ టెంట్-A1 అనేది వీళ్ళు చేశారు. సో ఈ పరిశోధనలో దాదాపు 326 మంది టినైటస్‌తో బాధపడుతున్న వాళ్ళు సబ్జెక్ట్స్‌గా పాల్గొన్నారు. ఈ పార్టిసిపెంట్స్ అనేవారు ఐర్లాండ్ నుంచి, జర్మనీ నుంచి వీళ్ళని తీసుకున్నారు. సో వీళ్ళు ఆ డివైస్ అనేది ఎలా యూజ్ అవుతుందో వీళ్ళపైన దాదాపు 12 వారాల వరకు, ఇంకా 12 మంత్స్ వరకు వీళ్ళకు ట్రయల్ ఇవ్వడం జరిగింది. సో ఈ ట్రయల్‌లో 12 వారాల లోపే 85% ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 85% ఆఫ్ ద టినైటిస్ సింప్టమ్స్ అనేవి తగ్గిపోయినాయి. సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్ అన్నట్టు. ఇక 12 మంత్స్ తర్వాత 81% ఆఫ్ ద టినైటస్ సింప్టమ్స్ అనేవి తగ్గిపోయినాయి. సో ఇది ఒక గ్రేట్ అచీవ్‌మెంట్ కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే ఇంతవరకి తగ్గకుండా ఇంకా తక్కువ టైంలో మనము ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్ వచ్చేటట్లు చూద్దామని ఇంకా వేరే పార్ట్ 2 అంటే టెంట్-A2 అనేది క్లినికల్ ట్రయల్ అనేది చేయడం జరిగింది. సో పార్ట్ 1 క్లినికల్ ట్రయల్ అయిపోయిన తర్వాత పార్ట్ 2 క్లినికల్ ట్రయల్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. దాన్నే టెంట్-A2గా వీళ్ళు చెప్తున్నారు. టెంట్-A2లో వీళ్ళు ఏం చేశారంటే 191 పార్టిసిపెంట్స్ ఎవరైతే టినైటిస్‌తో బాధపడుతున్నారో ఆ పార్టిసిపెంట్స్‌ని తీసుకోవడం జరిగింది. ఆ 191 పార్టిసిపెంట్స్‌కి వీళ్ళు డివైస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డివైస్ వాడిన తర్వాత వీళ్ళలో 95% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో టినైటిస్‌తో బాధపడుతున్నారో వాళ్ళ 95% ఆఫ్ ది టినైటిస్ సింప్టమ్స్ అనేవి తగ్గిపోయినాయి. అదెప్పుడు ఒక 12 వారాల తర్వాత. అదే 91% ఆఫ్ ద టినైటిస్ సింప్టమ్స్ అనేవి 12 మంత్స్ వరకు వీళ్ళు వాడిన వాళ్ళలో 91% అనే సింప్టమ్స్ అనేవి తగ్గినాయి. అదే అట్ ది సేమ్ టైమ్ 85% ఎవరైతే పాపులేషన్ ఉన్నారో 191లో 85% ఆఫ్ ద మెంబర్స్ ఏం చేశారంటే వీళ్ళు ఈ డివైస్‌ని వాడొచ్చు అని వీళ్ళు రికమెండ్ చేశారు. సో దీనివల్ల మీకు అర్థం చేసుకోవచ్చు ఏందంటే ఈ టినైటిస్ డివైస్ అనేది వెరీ యూజ్‌ఫుల్ అని వాళ్ళు చెప్తున్నారు. సో అయినా వాళ్ళు క్లినికల్ ట్రయల్ A2తో కూడా వాళ్ళు ఆగలేదు. క్లినికల్ ట్రయల్ A3తో కూడా వెళ్ళారు. దాంట్లో ఏమొచ్చిందంటే రిజల్ట్స్ మెయిన్‌గా 75% ఆఫ్ ద మెంబర్స్ ఏందంటే వాళ్ళ టినైటిస్ సింప్టమ్స్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. 75% అని తగ్గిపోయినాయి. ఇప్పుడు టైమ్ డ్యూరేషన్ ఓన్లీ 6 వీక్స్‌లోనే వాళ్ళకు 75% ఆఫ్ ద టినైటిస్ సింప్టమ్స్ అనేవి తగ్గిపోయినాయి. సో ఇది కూడా ఒక గ్రేట్ అచీవ్‌మెంట్. సో దీనివల్ల మీరు ఏం అర్థం చేసుకోవచ్చంటే ఈ డివైస్ అనేది వెరీ యూస్‌ఫుల్ ఫర్ టినైటిస్ ట్రీట్మెంట్. దీంట్లో పాల్గొన్న పార్టిసిపెంట్సే వాళ్ళు చెప్తున్నారు. 85% ఆఫ్ ద మెంబర్స్ ఏమంటున్నారంటే యెస్ ఈ డివైస్ వల్ల చాలా యూజ్ ఉంది. అందరూ వాడొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఇలా వీళ్ళు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా క్లినికల్ ట్రయల్స్ చేసేసి వీళ్ళు ఏం ప్రూవ్ చేశారంటే మా డివైస్ అనేది వెరీ యూస్‌ఫుల్. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దీని నుంచి అక్యురసీ కూడా బావుంటుందని వీళ్ళు ప్రూవ్ చేశారు. కాబట్టి మీరు దీని నుంచి ఏం అర్థం చేసుకోవచ్చంటే ఈ డివైస్ అనేది వెరీ యూస్‌ఫుల్ టినైటిస్ ట్రీట్మెంట్ కోసం అనేది ఒకటి మీ ముందుకొచ్చింది. చాలా సంవత్సరాలు అయిపోయింది అసలు ఎవ్వరూ ఈ టినైటిస్ కోసం ఎటువంటి పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఉందని చెప్పేవారు కాదు. మీరు చాలా మందులు డిఫరెంట్ మందులు కంటిన్యూయస్‌గా వాడడం వల్ల కూడా మీరు అసలు సైడ్ ఎఫెక్ట్స్‌కు గురయ్యారు. కానీ ఎటువంటి రిజల్ట్ అనేది కనబడలేదు.
బట్ దీంట్లో కంపల్సరీగా మేము చెప్పగలను ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద టెనైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతాయని వీళ్ళు ఎఫ్డీఏ వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ ఇది ఒక సేఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ మీకు వితౌట్ ఎనీ సర్జరీ. సో ఇన్ని సంవత్సరాల తర్వాత టినైటిస్ కోసం ఏవైనా డివైస్ ఉందంటే, ట్రీట్మెంట్ ఆప్షన్ ఉందంటే అది లెనాయిడ్ డివైస్ ఒకటి మాత్రమే. సో ఆ లెనాయిడ్ డివైస్ ఇప్పుడు మన ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదు. అది యూఎస్లో ఎఫ్డీఏ అప్రూవల్ అయిపోయింది. అది అందరికీ అందుబాటులో రావాలని మేము కోరుకుంటున్నాము. ఎస్పెషల్లీ ఎవరైతే ఆ రినైటిస్తో బాధపడుతున్నారో వాళ్ళు హ్యాపీయెస్ట్ పర్సన్ అవుతారు. ఎందుకంటే రినైటిస్తో చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే స్ట్రెస్ కానీ వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళకు టెనైటిస్ అనేది చాలా ఇరిటేట్ చేస్తుంది. సో దానికోసం ఈ ట్రీట్మెంట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ అబౌట్ 10-15% ఆఫ్ ద టెనైటిస్ పాపులేషన్ అనేది వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఇండియాలో తొందరగా రావాలని అనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ ఆరిఫ్స్ ఆడియాలజీని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేయండి. సైనింగ్ ఆఫ్.